హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు వీడియో అండి. మరి మన టెర్రస్ పైన మొక్కలకి మనము బలంగా రావటానికి అలాగే ఎరువులు ఇస్తున్నాము. అలాగే లిక్విడ్లు, ద్రావణాలు అలాగే అనేక రకాలుగా మనం చేసి మరి ఇస్తున్నాం కదండి. ఈ ఎండలకైతే మరి చాలా విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయండి. మరి ఇప్పుడు నేను మధ్యాహ్నం అయితే వాటరింగ్ అయితే ఇచ్చానండి. 1 గంట ముందు అయితే మనం ఇప్పుడు మొక్కలకి మరి నేరుగా కిచెన్ వేస్ట్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేను ఇప్పుడు కొన్ని మొక్కలకి అయితే మీకు ఇచ్చి చూపిస్తానండి. అయితే మనం సీజన్స్ బట్టి ఇచ్చుకోవాలండి. అయితే వర్షాలు ఎక్కువ పడుతుంటే మరి డైరెక్ట్ గా మనం కిచెన్ వేస్ట్ ఇచ్చేస్తే అవి పురుగులకి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడైతే చాలా ఎండలు కదండి. మరి ఇప్పుడైతే మంచిగానే మనకి మాగిపోయి అది కంపోస్ట్ లా తయారైపోతుంది. అలాగే మనం చిన్న చిన్న మొక్కలకైతే డైలీ మనం ఇస్తూనే ఉంటాము. అలాగే పెద్ద మొక్కలకి స్టార్ ఫ్రూట్ అని అటువంటి మొక్కలకైతే మనం నేరుగా మరి మన కుండీల సైజుని బట్టి మనం సైడ్లు తవ్వుకుని ఎలా ఇచ్చుకోవాలి దాని గురించి ఇప్పుడు వీడియోలో చూద్దామండి. అలాగే లాస్ట్ లో మనకి బీరకాయలు అయితే మరలా హార్వెస్ట్ కి రెడీ అయిపోయి మనం బీరకాయలు అలాగే అక్కడక్కడ మన కాయగూరలు ఏమైతే ఉన్నాయో చూసుకుని హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. ఓకేనండి. మరి మన కుండీలో మొక్కలు అయితే చూడండి. ఇవైతే స్వీట్ లైమ్ మరి మనకి చాలా పూతమది అయితే ఉన్నదండి. అలాగే ఇంకోండి ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి అక్కడక్కడ ఉన్నవి. అయితే ఇప్పుడు చాలా పూతమది అయితే ఉన్నది కదండి. మరి ఇది మరింత బలంగా రావాలంటే మనము కిచెన్ వేస్ట్ అని అలాంటివి ఇస్తూ ఉండాలండి. అలాగే ఇది స్టార్ ఫ్రూట్. మరి ఇది పూత సమయం అంటే స్టార్ ఫ్రూట్ కి అయితే కాయలు కూడా వస్తాయి. మరి నేను తెచ్చిన కాడ నుంచి ఇది పూత కూడా రాలేదు కదండి. మరి ఇది ఇంకా బలంగా రావటానికి అయితే చెట్టు అయితే ఇప్పుడు మనకి నార్మల్ గా అయిపోయిందండి. అంటే మన వాతావరణానికి ఇది సెట్ అయిపోయినట్టే. ఇది గ్రీనిష్ గా చాలా బాగుంది కదండి. మరి ఇది ఇంకా మంచి బలంగా రావాలి, పూత రావాలంటే మనం నేరుగా కిచెన్ వేస్ట్ ఎలాగ ఇవ్వాలి మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. అయితే ఇది నేను నాటుకున్నప్పుడు ఇది ఎక్కువ మట్టే వేసాను. ఇది స్వీట్ లైమ్ కదండి. దీనికి తక్కువగా నేను ఇస్తాను. అయితే ఇది ఇలా తవ్వటం వలన ఏర్లు కూడా ఇష్టపడతాయని ఏమనుకోవద్దండి. అవి తెగిపోయిన చిన్న చిన్న ఏర్లు మరలా మనకి కొత్త ఏర్లు అనేవి వస్తాయి. ఇప్పుడు ఇదిగో చూడండి, నా దగ్గర అయితే మరి ఇంత కిచెన్ వేస్ట్ ఉన్నది. మా పక్క వాళ్ళు కూడా నాకు ఇస్తారండి. మరి నా కిచెన్ వేస్ట్ అయితే ఎప్పుడు నేను ఏదో ఒక మొక్కగా అయితే ఇచ్చేస్తాను. ఇంత అయితే ఉండదు. అయితే దీన్ని ఇప్పుడు మనం కంపోస్ట్ గా కూడా మనం చేసుకోవచ్చు కదండి. ఆల్రెడీ మనకి కంపోస్ట్ బిన్ ఉన్నది. నేను దాంట్లో కూడా నేను కంపోస్ట్ చేస్తున్నానండి కిచెన్ వేస్ట్ చేసి. అలాగే మనకి ఇప్పుడు కొన్ని మొక్కలకి అయితే నీరుగా ఎలా ఇవ్వాలనేది ఇలా చూడండి. ఇప్పుడు ఇలా వేసాను కదా. ఇలాగా మన కుండీ సైజుని బట్టి మొక్కను బట్టి ఇలా చుట్టూరు మనం ఇలా తవ్వుకుని మరలా ఈ మట్టిని మనం ఇలాగా సర్ది పెట్టేసుకోవాలండి. అప్పుడు ఇది మంచిగా కంపోస్ట్ అవి ఇది పచ్చిది కదండి. మరి చాలా అంటే చాలా బలంగా వస్తుంది. ఇలా నేను ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలకి వేస్తాను. గులాబీ మొక్కలకి వాటికంటే నేను మీకు ఈ వీడియోలో చూపించిన కానీ నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు నేను ఏదో ఒక మొక్కగా అయితే ఇచ్చేసుకుంటానండి. ఇలా ఇటు సైడ్ తవ్వుకున్నాం కదా, అలాగే ఇటు సైడు ఈ మట్టి ఇలా మన పైకి ఇలా ఎక్కేసుకుని ఇలా చుట్టూరు మరి మొదట్లో అయితే వేసుకోకూడదు. కొద్ది వేడి వస్తుంది కదండి. మరి ఆ వేడి గురించి మొదట అయితే వేయకుండా ఇలా సైడ్ అదే పెద్ద కుండ అయితే మనకి ఇంకా బాగా వస్తుందండి. అలాగా ఈ తొక్కలు, ఉల్లి తొక్కలు ఇవన్నీ మనకి చాలా అంటే చాలా బాగా మంచిగా పనిచేస్తాయండి. ఇదిగోండి ఇలాగా మనం చుట్టూరు ఇలా చేసుకోవటంటే మళ్ళా ఇది మనకి ఒక 10 రోజులకి మనకి మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందండి. అదే నేల మీద చెట్లకైతే మరి మనం ఒక సైడ్ తవ్వేసుకుని ఇలా మనం ఇస్తూ ఉంటాం కదండి. మరి కుండీలో వాటికి కాబట్టి మనం ఇలా జాగ్రత్తగా దీన్ని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా కిందకి అయిపోతుంది. ఇది పైకంటే వేసాను కదా, నేను లాస్ట్ లో నేను వాటర్ ఇస్తానండి. అయితే మొక్కకైతే మనం కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చేసాము. అయితే స్టార్ ఫ్రూట్ అండి. ఇది కూడా నేను నాటిన కానించి ఇంకా దీనికి నేను ఏ విధమైన కంపోస్ట్లు కానీ ఏమి ఇవ్వలేదండి అసలు. ఇంకోండి ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత కంకరతో ఉంటది కదండి, అది ఇది. ఇంక మరలా కూడా నేను అసలు దీన్ని ఇలా డిస్టర్బ్ అనేది చేయలేదు. మట్టు కూడా అసలు ఇలాగా తవ్వలేదు. ఇదిగోండి ఇలా చేసాను. ఇది ఒక సైడ్కి మనం ఇలా పెట్టుకుని
ఒక సైడ్ నుంచి పిచ్చుకుంటూ రావాలండి. ఇలాగా మళ్ళీ ఈ సైడ్ మనం ఇలాగా మట్టితో ఇలా కవర్ చేసేసుకుని ఇలా ఇవ్వటం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇది పూత రాకపోతే పూత వస్తుందండి. అలాగే పూత వచ్చింది అయితే మరి ఇంకా బలంగా కాయలు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇలా తవ్వటం వల్ల కొత్త ఏర్లు కూడా వస్తాయండి. ఇవి చిన్న చిన్న ఏర్లు తెగిపోయి మళ్ళీ కొత్త ఏర్లు అనేవి ఇలా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు మరలా ఇలా మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ని బట్టి ఇలా ప్రతి మొక్కకి మనం కవర్ చేసుకుంటే చాలా అంటే చాలా బలంగా వస్తాయి మొక్కలు. అయితే వర్షాలు పడుతున్నప్పుడు అయితే మళ్ళీ ఇది తొందరగా కుళ్ళిపోద్దండి. అలాగే పురుగులు కూడా పుచ్చిపోతాయి. ఇక్కడ ఇప్పుడైతే చాలా ఎండలు కదండి, మనం ఇచ్చే వాటర్ కి చాలా మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది. దీనికి ఇంకా ఇలా సరిపోతుందండి. ఇదైతే మనకి వాక్కాయల చెట్టు. ఇది కూడా మంచిగానే సెట్ అయిపోయిందండి. మొన్నటి వరకు అయితే ఆకులు పసుపు పచ్చగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది మంచిగానే సెట్ అయింది. దీన్ని బట్టి అయితే మంచి గుల్లగానే ఉన్నది. వండలాగేస్తున్నాము. మన ఇంట్లో ఉన్న వేస్ట్, కిచెన్ వేస్ట్, అలాగే మనం ప్రతిదీ ఇలా దాచిపెట్టుకుని మొక్కలకైతే మనం ఇలా ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకేనండి, ఇప్పుడు మూడాట్లకైతే ఇలా ఇచ్చానండి. అలాగే మనకి లిల్లీ అంటున్నదండి ఫ్లవరు. ఆ కుండీలో కూడా మనం ఇచ్చుకుందామండి. అది మంచి బలంగా వస్తుంది. ఈ ఉల్లి తొక్కలు అనేవి లిల్లీ వంటకి ఇస్తేనే. ఈ మూడాట్లకి నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ తో నేను ఇలా సరిపెట్టానండి. ఇదిగోండి, ఇదైతే మనకి లిల్లీ అంటండి. ఇది మరి నాటిన తర్వాత నేను మరలా దీనికి కూడా ఏ విధమైన కంపోస్ట్లు కూడా ఇవ్వలేదు. అయితే ఇది ఇలా చూడండి, చిన్న చిన్న చిగుర్లు, అలాగే మనకి ఇది ఉల్లిపాయలు లాగా వస్తాయండి. మనకి లిల్లీస్ ఉంటాయి చూసావా, అలాగే దుంప మాదిరిగా ఉంటుంది ఇది. అలాగే దుంపలతో పాటు వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. కింద చాలా చిన్న చిన్నగా దుంపలు అయితే ఉన్నవి. ఆ దుంపలను పట్టే మనకి మరలా మొక్కలు అనేవి వస్తాయండి. ఇప్పుడు ఆ దుంపలు వచ్చిన తర్వాత ఇది కొద్ది పెద్ద సైజు అయ్యాక దానికే వస్తుంది మనకి లిల్లీ పువ్వు అయితేని. ఇప్పుడు దీనికి కూడా నేను ఇప్పుడు ఉన్న కిచెన్ వేస్ట్ అంతా దీనికి ఇచ్చేస్తానండి. అయితే బంగాళదుంపలు కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి. మనకి ఇది ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే రోజ్ ఫ్లవర్స్ కానీ వాటికి ఎక్కువ బంగాళదుంప తొక్కలు అయితే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే బీట్రూట్, ఆ రెండు కూడా చాలా గులాబీ మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తాయి. వాటితో మరి లిక్విడ్లు కూడా కలుపుకోవచ్చండి. నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఆ లిక్విడ్లు ఎలాగ ఇవ్వాలనేది. ఇదిగోండి ఇలా అయితే పెట్టేశాను. ఇది చాలా బలంగా అయితే వస్తుందండి. మీకు అప్పుడు మరలా నేను ఇవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తానండి. మందారాలు చూడండి, మరి ఈ రోజు కూడా మరలా ఒకటి విడిచింది. ఇదైతే నిన్న విడిచింది. ఈ మొక్క అయితే బాగానే మనకి సెట్ అయిపోయింది. చూసారు కదండి, మరి నేరుగా కిచెన్ వేస్ట్ అయితే నేను కొన్ని మొక్కలకి అయితే నేను ఇచ్చి చూపించాను. మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఏమన్నా ఉంటే మరి ఇలా మీ దగ్గర ఉన్న మొక్కలు, బలహీనంగా ఉన్న మొక్కలకి ఇలా నేరుగా డైరెక్ట్ గా ఇచ్చుకోండి. మొక్కలు ఏమి డిస్టర్బ్ అవ్వవు. అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నది. హార్వెస్ట్ అయితే చేసేద్దామండి. ఇదిగోండి, మరలా మనకి బెండకాయలు అయితే చూడండి మరి ఎంత పొడవుగా మంచిగా రెడీ అయిపోయినాయి. ఇదిగోండి చిగుళ్ళు మీకు కనపడుతున్నాయా, ఆ సైడ్ కూడా ఉన్నవి. నేను ఇది లాస్ట్ లో నేను కోసేస్తానండి. ఇప్పుడు హార్వెస్ట్ చేయటం మీకు చూపించిన సైడ్ కూడా ఎక్కువ ఉన్నాయి కదండి, నేను ఇలాగే వీటిని ఇవ్వండి లాస్ట్ లో చూపిస్తానండి. అయితే మనకి బీరకాయలు అయితే హార్వెస్ట్ ఉన్నాయండి. చూడండి, మరి బీరకాయలు అయితే చాలా మంచిగా రెడీ అయిపోయినాయి. మరలాను నేను రోజు బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. అయితే మరి ఇంకా ఈ మనం హార్వెస్ట్ చేసేస్తే మరలా పీపులు అనేవి ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయండి. అవి వస్తే సరే, లేకపోతే మనం ఇంకా ఈ పాత తీసేసి వేరే పాద అయితే పెట్టేసుకుందామండి. ఇవి ఇంకా అన్ని తీసేస్తున్నాను. ఇంకా ఇవి 2 పాదులు అయినా కానీ మనకి చాలా బాగా వచ్చినాయండి బీరకాయలు అయితేని. ఇవ్వండి ఇంకా ఒక చిన్న పాదు ఉంది కదా మనకి, అందులోను చిన్న సైజు ఇది పొట్టు బీరకాయ అనమాట. దీనికి అయితే పిందులు ఎక్కువ వస్తున్నాయి. ఈ పాదు అలా నుంచి చేద్దాము. ఇంకండి ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే మనం ఇవే ఇక్కడ కూడా ఉన్నది.
చాలా బాగా వచ్చినాయండి. అయితే అక్కడ పాదుకు కూడా మనకు ఒక బీరకాయ ఉన్నది, అది కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఈ పాదుకు కూడా మనకి మంచిగా బీరకాయ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇది పాదుకి రెండో బీరకాయ అండి. ఇది ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ కట్ చేసి మీకు చూపించాను. ఇదిగోండి ఇక్కడ. అయితే ఇది ఇంత చిన్న బకెట్లో కూడా మనకి ఇంత మంచిగా అయితే వస్తున్నాయి కదండి. ఇది మనకు ఒకటి రెండు కాసిన మనకి హ్యాపీనే మనం పెట్టుకున్నందుకు. చూసారు కదండి మన బీరకాయలు అయితే ఇవాళ మొత్తం హార్వెస్ట్ చేసేసాను. మరలా మనకి కొత్త పొదలకి అయితే రావాలండి ఇంక బీర పొదలు. అటు సైడ్ ఉన్నావు కదా మనకి, వాటికైతే ఇంకా బీరకాయలు అయితే రావాలి. అయితే అటు సైడు మరి బెండకాయలు అయితే ఉన్నావండి, అవి నేను హార్వెస్ట్ చేసేస్తాను. అయితే మనకి డ్రమ్లో జామ అంటున్నది కదండి, దానికి ఒక జామకాయ అయితే ఉంచేసాను. అంటే అది సైజ్ అంతా ఎదుగుతుందని చూద్దామని. అయితే అది ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి. ఇదిగోండి మన జామంట అయితే మరి డ్రమ్ములో ఉన్నది. దీంట్లోనే మరలా మనకి వంగమాకు కూడా పెట్టేశాను కదండి. అయితే నేను 3 కాయలు అయితే హార్వెస్ట్ చేసి చూపించాను. ఇది పెద్ద సైజ్ వస్తుందని నేను ఉంచానండి. చూడండి మరి ఎంత అయితే ఉన్నదో, చాలా మంచిగా అయితే వచ్చింది కదండి. మరి పూత అయితే వస్తుంది, మళ్ళీ అక్కడక్కడ రాలిపోతుందండి. మరి ఎన్ని కాయలు నిలబడతాయో తెలీదు. అంటే మన దగ్గరకు వచ్చాక ఫస్ట్ టైం కదండి పూత రావటం, మరి అది నిలబడేలాగా మనం మంచి లిక్విడ్లు అయ్యి మనం ఇవ్వాలండి. అప్పుడే మరి జామ పిందులు అయితే నిలబడతాయి. చెట్టు అయితే మాత్రం చాలా బాగానే వచ్చేసిందండి. మనకి కింద వేసేటట్టుగానే డ్రమ్లో కూడా చాలా బలంగానే వచ్చింది. ఓకేనండి, ఈ రోజు వీడియో ఇంతేనండి. మరి వీడియో చూసారు కదండి. మరి ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మరి చూడండి బీరకాయలు అయితే మరి ఎంత చక్కగా హార్వెస్ట్ చేసుకున్నామో, మనం ఆర్గానిక్ గా పండించుకున్నవి. చూడండి అలాగే మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ మరి ఇలాగే హార్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. చాలా మంచిగా అయితే వచ్చినాయి కదండి. మరి వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.